కనబడతలేదు ఇంట్లో కాదంటావు మళ్ళా అది కాదు ఫ్రిడ్జ్ మీదకి ఎక్కిపోతాను పట్ట. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే బాలఘాట్ అయితే రిటర్న్ లోడ్కి అయితే దొరికింది. మనకు పొద్దున స్నానం చేసి ఇక్కడ బస్టాండే ఉంటుంది పక్కన, బస్టాండ్లో స్నానం చేసి అయితే బండికాడికి వెళ్ళి ఇక్కడ బస్సులు అయితే ఇట్లా అయితే బాలఘాట్లో అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు పొద్దున నిన్న నైట్ అంతా వర్షం కొట్టుట్లా మనకు బండికి లోడ్ అయితే దొరకలేదు. కాబట్టి ఇప్పుడు మనకు టైం వచ్చేసి 7:57 అవుతుంది. ఇక్కడ బాలఘాట్లో నో ఎంట్రీ అయిపోయిందట. ఇప్పుడు కూడా ఫుల్ వర్షం కొడుతుంది. ఇప్పుడు మన లోడ్ చేస్తారా చేయరా? మనం అయితే ఇప్పుడు ఈ సిటీలోకి వెళ్ళి అయితే బయటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతనైతే చూద్దాం మన లోడ్ అవుతుందా కాదా. కరీంనగర్కు లోడ్ అయితే ఉన్నది. మెత్తి నువ్వు చెప్పిన రూట్లోకి వెళ్ళిపోతే మనకు రోడ్డు దొరికింది. పోనీ బైపాస్ మంచిగా ఉన్నప్పుడు సిటీలోకి వెళ్ళి మనకి ఎందుకే అవసరం లేదు. మొత్తం బస్ స్టాండ్ ఏరియా కదా, ఇక్కడ అయితే బైకులు అయితే మొత్తం ఫుల్ పార్కింగ్. ఇక వాళ్ళు తీస్తారు అసలు. ఏ కిస్కా హై గాడి? అయితే మెయిన్ విషయం ఏంటంటే మనకు అన్లోడ్ అయినా కానీ రెస్ట్ రూమ్ అయితే ఉన్నది. ఇక్కడనే వండుకొని మళ్ళీ తెల్లారి నో ఎంట్రీ అయిపోయిన తర్వాత బండి అయితే బయటికి తీసి స్నానాలు చేసేసుకొని సిటీలోకి వెళ్ళి అయితే బయటికి వెళ్తున్నాం. బైపాస్లో మనకైతే లోడ్ అయితే ఉన్నది కరీంనగర్కి. ఇది మెయిన్ సిటీ పొద్దున కాబట్టి ట్రాఫిక్ అయితే ఏం లేదు. పొద్దున కదా ఇక్కడికి ఇంతకుముందు వచ్చిన వాళ్ళు బాలఘాటని. సిటీలోకి వెళ్ళి మీకు వ్యూ చూపెట్టాలని అయితే ఫార్వర్డ్ చేసి చెప్తున్నాం, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. అయితే మనకి ఇది బైపాస్లో మెయిన్గా సిటీ, ఇది సిటీ అంటే ఫుల్ వర్షం కొడుతుంది, ట్రాఫిక్ అయితే ఏం లేదు. కాబట్టి మనమైతే బయట అటు 500 దుబ్బే బావగా చెప్తే తిడతాడు కావచ్చు. నీ మాట వచ్చిన నేను లేకుంటే కుదరలేము కాకపోతే మరి. ఇది మనకు బైపాసు. మనం ఇంతకుముందు సిటీలోకి వెళ్ళి బయటకు వచ్చేసినాం. ఇది మొత్తం సిటీ అవుటర్ లాగా ఉంటుంది, కానీ బైపాస్ రోడ్ అయితే అంత కరెక్ట్గా లేదు. లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేయబట్టి మనకి ఈ రోడ్ అయితే రిఫర్ చేసినారు. అందుకనే అన్ని బండ్లు ఇటా చుట్ల మొత్తం పొక్కలైనాయి. ఇక బైపాస్ అంటే మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుంది అనేది రోడ్డు, అన్ని బండ్లు పోవట్లా. అందుకనే రోడ్ అయితే ఇలా ఉన్నది. మళ్ళీ వర్షాకాలం కదా, మళ్ళీ ఇందులో ఒకటి రైల్వే ఫ్లైఓవర్. ఇక్కడ బండ్లు వచ్చినాయి అంటే ఆగి చూసుకొని వెళ్ళాలి, ఇట్లా వచ్చినాయి అంటే. లేకుంటే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది. డైరెక్ట్ వచ్చేస్తే చూసుకొని వెళ్తేనైతే ట్రాఫిక్ అయితే జామ్ అవుతుండేది. మనకైతే లోడింగ్ ఇప్పుడు పోతున్నాం కాబట్టి ఎంటీ బండి లోడింగ్ అయితే పోయి మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ ఇదే రూట్లో రావాలి. ఈ రూట్లో వస్తేనే ఈ రైట్ వెళ్ళిపోతే మనకు గోండియా రూటు సీదా ఒకటే రోడ్. ఇక అమలులో అయితే వచ్చేసరికి రెడీలు ఉన్నారు. అప్పటికే మనకు ఫోన్ చేసి చెప్పిండు తొందరగా రండి అండి. ఇక మనం బైపాస్ నుంచి కొంచెం తిరగచ్చుడు కదా, కొంచెం లేట్ అయిపోయింది. అమలులో వచ్చేటోళ్ళకైతే రెడీలు ఉన్నారు. వాళ్ళైతే మొత్తం వేసుకొని చూసిరు ఎన్ని సంచులు వస్తాయని. మళ్ళీ తర్వాత వెనక ఎక్కువ ముందట తక్కువ అని అట్లా కాకుండా ఒక్కొక్క సంచి వేసుకొని ఒక్కొక్క నెట్కి ఎంత వస్తాయి, ఎన్ని బస్తాలు నింపాలని ముదుగాలు చూసుకొని అయితే పర్ఫెక్ట్ అమ్మాలు అయితే మనకు దొరికిరు. సేమ్ లోడ్ మనకు పర్ఫెక్ట్గా వేసేసినారు. మళ్ళీ వాళ్ళైతే పర్ఫెక్ట్ అమ్మాలి వాళ్ళు, కానీ అమ్మాలి ఛార్జ్ అయితే ఎక్కువనే తీసుకున్నారు. అక్కడ బాలఘాట్ల అమ్మాలి ఛార్జ్ ఎక్కువనట. మనకు ఇమీడియట్గా ఒక గంట లోపలనే మనకైతే బండి అయితే లోడ్ చేసి ఇచ్చిర్రు. కానీ కాగితాలు అయితే కొంచెం లేట్ అయిపోయినాయి. ఇక మన ప్రాసెస్ ఏంటంటే లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, వర్షాకాలం కదా, తిరుపాలు అయితే ఒక్క చుక్క వాటర్ లోపడిపోకుండా అయితే మంచిగా నీట్గా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత మొత్తం బండి చుట్టూ అయితే ఫస్ట్ తిరగాలి. ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల మేకలు కుక్కలు కానీ బండ్ల టైర్ల కింద వంటాయి. మెయిన్
బండి మొత్తం స్టార్ట్ చేయంగా మెయిన్గా బండి కింద చూసుకున్న తర్వాతనే పర్ఫెక్ట్గా టైర్ల కింద చూసుకున్న తర్వాతనే మనం బండి అనేది స్టార్ట్ అనేది చేయాలి. ఇట్లా ఈ కింద చూసుకున్న తర్వాతనే బండి అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అయినాకనే మనది తర్వాత లెక్క. బండి అయితే స్టార్ట్ చేసుకొని మనం అయితే మెయిన్గా ఇక్కడనే మన గోదాంలో లోడ్ అయింది కదా, గోదాం నుంచి మళ్ళీ అక్కడే షాప్కి వెళ్ళిపోవాలన్నట్టు. షాప్ కాడ బిల్లులు తీసుకొని మన ప్రయాణం మనకు బాలాఘాట్ నుంచి కరీంనగర్ కమ్సకమ్ 600 కిలోమీటర్ నాన్ స్టాప్ జర్నీ చేస్తేనే పొద్దుగాల మనం అయితే రీచ్ అవుతాం అన్లోడ్కు. ఎందుకనంటే ఫస్టే చెప్పిండు తొందర అన్లోడ్ కావాలి, వర్షాకాలం ఎక్కువ రోడ్ పొంటి ఆగి స్పెండ్ అయితే చేయకుండా అని చెప్పిండు. మనకి ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే రోడ్ పొంటి వీళ్ళందరూ నడిచిపోతున్నారు కదా. ఇక్కడ బాలఘాట్ల ఎంపీ, బాలఘాట్ అంటే ఎంపీ శ్రావణ సందడి అయితే బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు మన శంకరునికి అయితే పూజలు అయితే మస్తు చేస్తారు. మన తెలంగాణలో మనం కొండగట్టుకు అయితే ఎట్లా నడిచిపోతామో వీళ్ళు కూడా మన ఇక్కడ ఒకటి బాలఘాట్ నుంచి ఏదో ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో శంకరుని పెద్ద గుడి ఉన్నదట. అక్కడికి పోయి పూజలు చేసుకొని మళ్ళీ రిటర్న్ నడుచుకుంటా మళ్ళీ ఇంటికి వస్తారట. మీరు ఎవరైనా బాలఘాట్ల చూసినట్లయితే మెసేజ్ చేయండి. బార్డర్ చెక్ పోస్ట్ అయితే దాటినాం. అంతకుముందు ఎంపీ బార్డర్ చాలు ఉండే, ఇది బార్డర్ ఇక ఎంపీలో తీసేసిరు కాబట్టి బంద్ అయిపోయింది. ఇప్పుడు స్టేట్ ఓడు, లేకపోతే ఇట్లా పోతుండే ఒక కాంట మీదకి వెళ్ళి. ఇప్పుడు స్టేట్ ఇక బార్డర్ తీసేస్తే సీదా. అంతకుముందు ఈ కాంట మీదకి వెళ్ళి పోతుండే ఎంపీ. నదైతే ఫుల్ వస్తుంది ఇక్కడ. బ్రిడ్జి మునిగిపోయింది ఇక్కడ, ఫుల్ వర్షాలు చేయబట్టి బ్రిడ్జి మునిగిపోయింది. ఇళ్ళనే అది కాదా, కనబడతలేదు. ఇంట్లో కాదంటావు మళ్ళా, అది కాదా బ్రిడ్జి మీదకి ఎక్కిపోతాయి. మనం బాలఘాట్ అయితే దాటి గోండియా సిటీకి అయితే వచ్చేసినాం. గోండియా సిటీ ఎంట్రీ కాకముందు ఒక పెద్ద చౌరస్తా వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కొడితే సీదా బైపాస్ కోహా. అరటి పండు కూడా నిన్ను మోసం చేసాడు. ఏదో ఆకలి అయితే నన్ను బాగా తెప్పించుకుంటే తినబుద్ధి అవుతుంది. అరటి పండు అంత మోసం. ఆకలి అవుతారట అరటి పండు తింటారు. ఏం తింటాను సరే ఆకలి అవుతుందా? అట్లుంటాయి మా డ్రైవర్ కష్టాలు. మంచిగా ఉన్నా లేకపోయినా తినాలి. ఇదైతే మనకు తిండి ఏం దొరకదు కదా. ఇదైతే గోండియా దాటిన తర్వాత పెద్ద జంగల్ అయితే వస్తుంది. మళ్ళీ ఇందులో ఇరుకు రోడ్ అంటే ఎట్లుంటుంది అంటే 2 బండ్లు పాస్ అవుతాయి. అది 2 బండ్లు ఎట్లా పాస్ అవుతుంది అంటే ఫిక్స్ టు ఫిక్స్. మళ్ళీ ఇంట్లో బ్రేకర్లు నైట్ అయితే ఇంట్లో డ్రైవ్ చేయడం అయితే చాలా కష్టం. ఎందుకనంటే లైట్ ఫోకస్కు, మళ్ళీ వర్షాకాలం లైట్ ఫోకస్కు మనం బండి ఆపుకొని కొంచెం దిగినట్టయితే లెఫ్ట్ సైడ్ దిగబడుతుంది, ఖచ్చితంగా ఇందులో దిగబడుతుంది. ఎందుకనంటే చూసి ఆరామ్సే పోవాలి. మనం స్పీడ్లనైతే ఈ రోడ్లనైతే వెళ్ళరాదు. ఎందుకనంటే మళ్ళీ టర్నింగులు, జంగలు, చాలా డేంజర్ రోడ్ ఇదైతే. మనం గోండియా దాటైతే మనం కోహామారా సడక్ అర్జున్ అనే విలేజ్కి వచ్చినాం. ఇక్కడ మనకు 4 లైన్ తగులుతుంది. లెఫ్ట్ పోతే రాయపూర్, రైట్ పోతే బండారా. 4 లైన్ ఇది హైవే, రాయపూర్ బండారా హైవే. ఇక్కడ మనం రైట్ తీసుకొని మళ్ళీ వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. వరుస రోడ్ వస్తుంది, సీదా పోతే మనం బండారా వెళ్ళిపోతాం. ఇది 4 లైన్ రాయపూర్ బండారా 4 లైన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అంటే వరుస గడ్చిరోలి హైవే ఇది. మళ్ళీ ఈ రోడ్డు కూడా ఫిక్స్ రోడ్డు, జంగల్ రోడ్డు, వరుస గడ్చిరోలి రాక. ఈ గడ్చిరోలి నుంచి మళ్ళీ చంద్రపూర్ రాక మళ్ళీ ఫిక్స్ రోడే. మొత్తం సిమెంట్ రోడ్డు, చిన్న రోడ్లు ఉంటాయి. మనమైతే లాస్ట్కి ఫైనల్గా వచ్చేసినాం. వరుస ఇక్కడ రైట్ తీసుకొని మళ్ళీ
స్టేట్ పోతే వరుస సిటీలకు అయితే వచ్చేస్తాం. సిటీకి అయితే మనం ఎంటర్ అయినాం. వరుస సిటీలో వర్షం ఇప్పుడే ఇడిచిపోయింది. ఇవైతే బాగుంటారా వీడియో పుట్టగొడుగులు అవి. ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది వరుస సిటీలో. క్లియర్ అయితే ఇది వరుస రైల్వే స్టేషన్ రైట్. ఇక మనం లాస్ట్ ఆర్మూర్ బైపాస్ కూడా తిరిగినాం. ఇది మూలు ఎక్స్ రోడ్. రైట్కి పోతే నాగబీర్ పోతే, లెఫ్ట్ పోతే మనకు చంద్రపూర్ ఒకటే రోడ్డు. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జి ఒక్కొక్కసారి వానాకాలం చాలా బాగా వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలం. ఇక్కడ మనకు చంద్రపూర్ వచ్చేసి బోర్ 88 కిలోమీటర్లు అయితే ఉన్నది. ఐ లవ్ మూల్. హలో హలో అజు చెప్పు. 4 కిలోమీటర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇల్లు కూడా బాగా తిరిగి. ఇక పొద్దున్న నుంచి ఏం తెలియదు కానీ డాబాకాడ ఆగైతే మనం రోడ్ అయితే తిన్నాం, వెళ్ళినాం. ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. ఇప్పుడే ఎంహెచ్ బార్డర్ రీచ్ అయినా, అంతేనా? ఈ బార్డర్ కాంచి అయితే మనది ఇంకో బండి డైరెక్ట్ నాగపూర్ నుంచి లోడ్ అయ్యి కరీంనగర్కి అయితే వస్తుంది. మనం బాలఘాట్ నుంచి కరీంనగర్ వస్తున్నాం. రెండు కలిసి మనం అయితే ఎంహెచ్ బార్డర్లో లక్డీకోటలో అయితే కలుసుకున్నాం. ఇక్కడ ఇవే మన ఈ 2 బండ్లు. ఇక్కడనైతే మనం 2 బండ్లు కలుసుకున్న తర్వాత ఇద్దరం ఛాయ్ దాకా అయితే మనం అయితే బయలుదేరినాం. 2 బండ్లు కరీంనగర్కే లోడ్ అయినాయి మనకు. ఒకటి నాగపూర్ నుంచి, ఒకటి బాలఘాట్ నుంచి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకు ఇక లాస్ట్ వాంకిడి చెక్ పోస్ట్ ఒకటే తగులుతుంది. ఇది మన వాంకిడి స్టార్ట్ కాగా బార్డర్. ఇది ఇక్కడ నుంచి దాటినామంటే ఇక లాస్ట్కు ఫైనల్గా వచ్చేసి వాటిఓ చెక్ పోస్టే వస్తుంది. ఇది కన్స్ట్రక్షన్ మీద ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి మీద జంతువులకు పోవడానికైతే ఈ కన్స్ట్రక్షన్ చేసిండ్రు. కరీంనగర్ 89 కిలోమీటర్లు ఉన్నది. ఇంకా ఇక్కడ నుంచి మంచిర్యాల మన బైపాస్ వెళ్ళిపోతుంది. మనకు సీదా మనం కరీంనగర్ కాబట్టి మంచిర్యాల ఓడు కూడా అవసరం లేదు. సీదా బైపాస్ టు బైపాస్ సీదా అక్కడికి రామగుండం దగ్గరనైతే వచ్చేసాం. రామగుండం 10 కిలోమీటర్లు ఉన్నది. హైదరాబాద్ 237 కిలోమీటర్లు. మనకి ఇక్కడ నుంచి కరీంనగర్ వచ్చేసి ఒక 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 100 ఆస్పాస్ అంతే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:21 అవుతుంది. అంటే మనం నిన్న మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరినాం. ఒక 2 అవర్స్ ఏమో మధ్యలో హాల్టింగ్. ఒక డే ఒక నైట్ మళ్ళీ ఒక డే ఇట్లా డే అండ్ నైట్ నిద్ర పోకుండా నాన్ స్టాప్గా జర్నీ చేస్తే మనమైతే ఇప్పుడు మినిమం కరీంనగర్కి అయితే చేరుకున్నాం. మనకి ఇక్కడికి వచ్చేసరికి అయితే అమ్మలోళ్ళు రెడీ ఉన్నారు. ఇక్కడ కూడా ఫాస్ట్గానే మనకు అన్లోడ్ అయితే అయిపోయింది. ఎందుకంటే వర్షాకాలం కదా, ఎక్కువగా వెయిటింగ్ అయితే ఏముండదు. ఎందుకనంటే తొందరగానే అన్లోడ్ అయితే చేసేస్తారు మనకు. అట్లా ఈ అన్లోడ్ చేసిన తర్వాత మనది మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ఎటు పోవుడు అనేది నెక్స్ట్ ట్రిప్పులు అయితే నేను మళ్ళీ చెప్తాను. ఇప్పటికైతే ప్లీజ్ కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. కరీంనగర్ 4 కరీంనగర్ అయితే చేరుకొని మనం అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. మనం అక్కడ నుంచి ఒక డే అండ్ నైట్ నడిపి నాన్ స్టాప్గా వచ్చి అయితే బండి అయితే అన్లోడ్ చేసినాం. ఈ వీడియో ఇంతటితో క్లోజ్. అన్లోడ్ అయ్యి కరీంనగర్కి అయితే వచ్చి మన గోదాంలో పెట్టేసుకొని అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే కామెంట్ అయితే చేయండి.